నటుడు చిరంజీవిని మెగాస్టార్ అనేవాళ్ళు ఉన్నట్లే దగాస్టార్ అనేవాళ్ళు ఉన్నారు. అయితే రజనీకాంత్ని మాత్రం అందరూ ఏకగ్రీవంగా సూపర్ స్టార్ అనే అంటారు. కారణం అతని మీద ఎలాంటి మచ్చ లేకపోవడమే. ఎలా అంటారా? ఈ ఉదాహరణలే అందుకు సాక్ష్యం. చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లే అయినా పారితోషికంగా మొట్టమొదటిసారి నిర్మాత జయకృష్ణ చేతుల మీదుగా మన ఊరి పాండవులు చిత్రానికి 1116 అందుకున్నట్లు, అందుకు తాను జయకృష్ణకు ఎంతో రుణపడి ఉన్నట్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు చిరంజీవి. అంతేకాదు, చిరంజీవికి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో పెళ్లి జరగడంలో కీలక పాత్ర పోషించింది జయకృష్ణే అన్న సంగతి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అటువంటి జయకృష్ణ కొన్ని సినిమాలు తీసి దెబ్బతిన్న దశలో తనను ఆదుకోమని, ఒక సినిమాకు డేట్స్ ఇమ్మని ఎంతో ప్రాధేయపడినా గతాన్ని మరిచిన చిరంజీవి ఆయనకు ఏ విధంగానూ సాయపడలేదు. ఈ సంగతి తెలిసిన వారే చిరంజీవిని మొట్టమొదటిసారిగా దగా స్టార్ అన్నారు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే ఆయన గురువు కె బాలచంద్ర గారు ఒక దశలో 2 తమిళ చిత్రాలు ఖుష్బూ నాయికగా జాదిమల్లి, మీనాక్షి శేషాద్రి ప్రభు నాయకులుగా డ్యూయట్ తీస్తే ఆ 2 వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. దాంతో కె బాలచంద్ర తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారు. ఆ దిగులుతో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. రజనీకాంత్కి ఈ సంగతి తెలిసింది. తనను తొలి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన గురువు క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యతగా భావించారు. ఎవరు అడగకపోయినా తానే చొరవ తీసుకుని కె బాలచంద్ర కుమార్తె పుష్ప కందాస్వామితో మాట్లాడి తెన్ మావిన్ కుంబత్ అనే మలయాళ చిత్రం బాగుందని, దాని హక్కులు తీసుకుని తమిళంలో నిర్మిస్తే డేట్స్ ఇచ్చి సహకరిస్తానని చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో కూడా సాయపడ్డారు. అదే ఘన విజయం సాధించిన చిత్రం ముత్తు. ఆ చిత్రం సాధించిన విజయంతో కె బాలచంద్ర అప్పులన్నీ తీరిపోయాయి. ఆయన సంస్థ మళ్ళీ నిలదొక్కుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదు. రజనీకాంత్ చేసిన ఆ మహోపకారానికి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు శిష్యుని మనసారా హృదయానికి అత్తుకున్నారు. అందుకే మెగాస్టార్ లాంటి బిరుదులున్నంత మాత్రాన సరిపోదు, రజనీకాంత్లా మనసున్న మహాస్టార్లా ప్రవర్తించాలని పెద్దలంటారు.